మనం ఎర్రకోయిటాకు తాలింపు చేసుకుందాము. ఎర్రకోయిటాకు 2 కట్టలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని నీళ్ళల్లో ఒక 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అని హీట్ ఎక్కినది ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పైన శనగపప్పు వేయాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి. ఇందులోనే ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక వెల్లుల్లి వేసుకోవాలి. వీటినన్నిటినీ ఈ విధంగా వేపాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూడండి, కలర్ అనేది చేంజ్ అయినది. ఇప్పుడు మనం కొయిటాకును వేసుకోవాలి. చూడండి, మనం కొయిటాకు అంతా ఈ విధంగా ఒకసారి కిందికి పైకి కలపాలి. తర్వాత అంతా కలిసేటట్టు కలపాలి. చూడండి, వీటిలో ఒక చిన్న గ్లాస్ పైన వాటర్ అనేది వేయాలి. ఆకు అనేది ఉడికేదానికి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేస్తున్నాం. మళ్ళీ మనం కొబ్బరి పొడిలో కూడా ఉంటుంది, అందుకు కొద్దిగా వేస్తున్నాం. ఉప్పు వేసినాక ఒకసారి కలపాలి. దీని మీద ఒక ప్లేట్ మూసి ఉడకనివ్వాలి ఆకు మెత్తబడేంత వరకు. కొయిటాకులో తాలింపులోకి ఇప్పుడు మనం పొడి తయారు చేసుకుంటున్నాము. సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా ఒక చిన్న టేబుల్ స్పూన్ పైన కారం పొడి. ఒకవేళ కారం పొడి లేకపోతే ఎండుమిర్చి అయినా ఒక 4 వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, ఇది మాత్రం సరిపోతుంది. దీన్ని ఒక 2 వెల్లుల్లి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. కొయిటాకు తాలింపులోకి కొబ్బరి పొడి అనేది రెడీ అయినది. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోయినా పచ్చి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం ఉడికిందా లేదా అనేది. చూడండి, ఈ విధంగా ఉడికినది. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఇవన్నీ ఇంకిపోవాలి వాటర్ అనేది. చూడండి, వాటర్ అంతా మొత్తం ఇంకిపోయినది. కొద్దిగా లైట్గా ఉన్నది, అదేం కాదు. మనం తయారు చేసుకున్న కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి. ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. పొడి అంతా అవసరం లేదు. నేను ఈ మాత్రం వేసుకున్నాను. నేను చేసిన పొడిలో సగమే వేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని ఈ విధంగా కలపాలి. ఒక 2 నిమిషాలు దీన్ని వేయించుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూరలో వాటర్ అనేది చాలా తక్కువే వేసుకోవాలి. చిన్న గ్లాసులో సగానికి వేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ ఎక్కువైనాయంటే కొద్దిగా బాగా ఉడకనివ్వండి, నీరంతా ఇంకిపోతుంది. చూడండి, తాలింపు రెడీ అయినది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము.